జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పాగా వేయాలనే ప్లాన్లో ఫ్యాన్ పార్టీ నాయకత్వం ఉంది. వరుసగా 2 సార్లు ఓడిపోయిన వైసీపీ మూడోసారైనా గెలవాలన్న పట్టుదలతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్థానికేతరుడంటూ ప్రచారం చేస్తోంది. ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో ఉంది. ఫ్యాన్ పార్టీ సెంటిమెంట్కు టీడీపీ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జిని మార్చనుందా? తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిస్థితి ఏంటి? కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఈ సీటు దక్కించుకుని పరువు కాపాడుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఈ స్థానం ప్రజలు ఫ్యాన్ పార్టీని ఒక్కసారి కూడా ఆదరించలేదు. దీంతో ఈసారి తమ జెండా ఎగురవేయాలని వైసీపీ అధిష్టానం స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి పర్యటించారు. కానీ పెద్దగా మైలేజ్ రాలేదని చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ ఇదే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది. దీనికి కౌంటర్ వెతుకుతున్న ఫ్యాన్ పార్టీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్థానికేతరుడు అనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. స్థానికేతరుడు వద్దు, ఇక్కడి వారే ముద్దు అంటూ నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు పెట్టి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంతేకాదు రాజప్పకు ఆరోగ్యం సహకరించటం లేదనే వాదాన్ని లేవనెత్తింది. దీంతోనే ఎమ్మెల్యే తనయుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు అంటూ ప్రచారం చేస్తోంది. ఇలాంటి వ్యతిరేక ప్రచారంతో ఈసారి పెద్దాపురంలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఇప్పుడు టీడీపీ కూడా వ్యూహం మార్చి వైసీపీని ఢీకొట్టడానికి సిద్ధమవుతోంది. వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారంతో టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అనారోగ్యంతో క్రియాశీలకంగా లేరంటూ సొంత పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయటం ఇబ్బందికర పరిణామంగా మారింది. తనయుడికి పెద్దాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కానీ సిట్టింగ్ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని సైకిల్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో బలమైన నేత ఎవరనే అంశంపై దృష్టి పెట్టింది. ఐవీఆర్ఎస్ సర్వే ప్రారంభించింది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే చినరాజప్పకే పెద్దాపురం సీట్ ఇవ్వాలి అని గతంలోనే నిర్ణయించిన సైకిల్ పార్టీ అధినాయకత్వం ఇప్పుడు పునరాలోచనలో పడిందట. వైసీపీని ఈసారి కూడా నిలువరించి పెద్దాపురంలో గెలిచేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి పెద్దాపురం సీటును కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చి వైసీపీని దెబ్బ కొట్టాలని టీడీపీ అధిష్టానంపై పార్టీ ఒత్తిడి తెస్తోంది. వాస్తవానికి పెద్దాపురం నియోజకవర్గం మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానిదే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కమ్యూనిటీకే పెద్దాపురం, మండపేట, రాజమండ్రి రూరల్ స్థానాలను ఇస్తున్నాయి. అయితే ఒకప్పటి పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు 2014లో పార్టీ మారడంతో అనివార్య పరిస్థితుల్లో కోనసీమకు చెందిన రాజప్పను ఇక్కడకు తీసుకొచ్చి నిలబెట్టారు. కోట్లు కుమ్మరించైనా వచ్చే ఎన్నికల్లో ఈ స్థానంలో గెలవాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీన్ని ధీటుగా ఎదుర్కోవడానికి టీడీపీ నుంచి మళ్లీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు కుటుంబానికి చెందిన గుండం చంద్రమౌళిని నిలబెట్టాలనే డిమాండ్ టీడీపీ క్యాడర్ నుంచి వస్తోంది. టీడీపీ అధినాయకులు చంద్రబాబు, లోకేష్ కాకినాడ జిల్లాలో పర్యటించినప్పుడు ఖర్చులన్నీ గుండం చంద్రమౌళి భరించారు అనే టాక్ ఉంది. కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎదుర్కొని పార్టీ కార్యక్రమాలు సక్సెస్ చేయడంలో ఈ నేతే కీలక పాత్ర పోషించారు అని చెబుతున్నారు. వైసీపీని దెబ్బ కొట్టడానికి ఈసారి పెద్దాపురం సీటు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తేనే ఫలితం ఉంటుందని చంద్రమౌళితో పాటు పార్టీ క్యాడర్ టీడీపీ పెద్దలపై ఒత్తిడి తెస్తోంది. అలాగే రాజానగరంలో కూడా ఈ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. కానీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు నుంచి
ఈసారి తాము పోటీ చేస్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. దీంతో కమ్మ సామాజిక వర్గానికి జిల్లాలో తగ్గిపోతున్న సీట్లను పెద్దాపురం స్థానంతో భర్తీ చేయాలని కోరుతున్నారు. ఈ స్థానంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పను మార్చి మరో నేతకు టికెట్ ఇస్తే మరోసారి ఓటమి తప్పదని వైసీపీ క్యాడర్ భావిస్తోంది. దొరబాబు ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలని కాకినాడ పార్లమెంట్ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి చలమలశెల్లి సునీల్ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.